మూసీ నిర్వాసిత కుటుంబాలకు ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రివర్ బెడ్లో ఇండ్లు కోల్పోయిన ఫ్యామిలీలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించిన ప్రభుత్వం విద్యా ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు సిఎస్ శాంతకుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్ఫ్ సిఇసి చైర్మన్గా, జిహెచ్ఎంసీ కమిషనర్, వైస్ చైర్మన్గా 14 మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి దానకిషోర్ మెంబర్ కన్వీనర్గా ఉన్న ఈ కమిటీలో మైనారిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ బీసీ సంక్షేమ శాఖతో పాటు పాఠశాలల విద్యా కమిషనర్, తెలంగాణ గురుకుల పాఠశాల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని ఉత్తర్వులో పేర్కొంది. కమిటీలోని సభ్యులు తమ శాఖలకు సంబంధించిన కార్యాచరణ రూపొందించి 30 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. 6 ఏండ్ల పిల్లలకు సమీపంలోని అంగన్వాడీల్లో ప్రవేశాలు కల్పించడం, మహిళా స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం కమిటీ బాధ్యతలుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. మూసీ నిర్వాసిత కుటుంబాలకు ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రివర్ బెడ్ ఇండ్లు కోల్పోయిన ఫ్యామిలీలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించిన ప్రభుత్వం విద్యా ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు సిఎస్ శాంతకుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్ఫ్ సిఇఓ చైర్మన్గా, జిహెచ్ఎంసీ కమిషనర్, వైస్ చైర్మన్గా 14 మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మూసీ పరివాహక ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన నిలబడేందుకు, వారికి చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది అనుకోవచ్చా? లక్ష్మీనాథ్, తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇటు మూసీ నిర్వాసితుల కోసం అయితే ఒక ప్రత్యేక కమిటీని వేయడం జరిగింది. ఈ యొక్క 14 మందితోటి ఒక కమిటీని వేసినటువంటి రాష్ట్ర సర్కార్ సెర్ఫ్ సిఇఓ తోటి చైర్మన్ గా ఈ యొక్క కమిటీని నియామకం అయితే చేసింది. మొత్తానికైతే ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా, ఎవరికి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఒక కమిటీ వీళ్ళందరినీ కూడా ఒక అధ్యయనం చేసి ఈ యొక్క ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ఉపాధికి సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ఆ యొక్క మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులు ఖాళీ చేస్తున్నటువంటి వాళ్లకు ఏ విధంగా ఉపాధి కల్పించాలి అని చెప్పి దానిపైన అధ్యయనం చేసి అధ్యయనం చేసినటువంటి ఒక కమిటీ రిపోర్టును ప్రభుత్వానికి నివేదించేందుకు ఈ యొక్క కమిటీని వేయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతానికైతే వివిధ రాజకీయ పక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో, విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఒక విపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్తున్నారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు కూడా ప్రభుత్వం వేసేటువంటి ఒక కమిటీలో ఉండమని చెప్పి కోరుతా ఉన్నది. ఎలాంటి సూచనలు ఇస్తారో, ఎలాంటి సలహాలు ఇస్తారో, మూసీని ఏ విధంగా డెవలప్ చేయాలో, లేకపోతే మూసీ రివర్ సంబంధించినటువంటి దాంట్లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు ఏదైతే మినిట్స్ విడుదల చేసిందో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క మినిట్స్ లో కూడా వీళ్ళందరి నిర్వాసితులను ఖాళీ చేయాలని చెప్పేసి అంశం కూడా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మాట తప్పడం మాత్రం సరికాదని చెప్పి దానికి ఏ విధంగా మూసీని డెవలప్ చేద్దాం, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఏ విధంగా న్యాయం చేద్దాం, ఏ విధంగా వాళ్ళకు ఇళ్లను కట్టిద్దాం, ఏ విధంగా ఉపాధిని కల్పిద్దాం అనే దానిపైన సూచనలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఏది ఏమైనా మూసీని డెవలప్ చేసి తీరాల్సిందని, ఒకవేళ మూసీ వద్దంటారా కూడా అది కూడా చెప్పమని చెప్పేసి విపక్షాలను సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశంలో ఆ యొక్క నిర్వాసితులను, ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడమే లక్ష్యంగా వాళ్ళకి ఎక్కడ
అన్యాయం జరగకుండా వాళ్ళు అనాథలు కాకుండా ఉండేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం 14 మందితోని ఒక ప్రత్యేక కమిటీ వేసింది. ఈ కమిటీ ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అక్కడ అధ్యయనం చేసిన తర్వాత ఈ కమిటీ నివేదికను అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది లక్ష్మీనాథ్. రాంబాబు, ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదన ఇచ్చిందో ఆ ప్రతిపాదనని ప్రతిపక్షాలు అంగీకరించే అవకాశం ఉందా? అఖిలపక్ష సమావేశం అనుకుందాం, పోనీ ఆ సమావేశానికి ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఎంతవరకు ఈటెల రాజేందర్ కానీ, బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వానికి చేసే అవకాశం కనబడుతుంది? ప్రభుత్వం ఏదైతే సూచన చేసిందో లేకపోతే ఆహ్వానించిందో దానికి సంబంధించినటువంటి అంశాలు ఇంతవరకు విపక్ష పార్టీలో ఎలాంటి ఈ స్పందన అయితే లేదు. వాళ్ళు ఎక్కడ కూడా దీనిపైన స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు. ఇటు ఒకవైపు రేవంత్ రెడ్డి అయితే ఇటు గుజరాత్ లో మోడీ సర్కార్ ఆ యొక్క గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సబర్మతి రివర్ ను డెవలప్ చేసేందుకైతే మరి ప్రక్షాళన చేసింది. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు బీజేపీ ఇక్కడ మాత్రం కావాలని చెప్పేసి మూసి ప్రక్షాళన చేస్తా ఉంటే అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నారు. మరొక వైపు బీఆర్ఎస్ కూడా గతంలో ఇటు 2017లో దీనిపైన ఆలోచన చేసి 2018లో ఒక మినిట్స్ ను కూడా విడుదల చేయడం జరిగింది. మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఆ మినిట్స్ కాపీని కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో స్పష్టంగా మూసీకి పరివాహక ప్రాంత ప్రజలు ఖాళీ చేస్తే ఎంతెంత పరిహారం ఇవ్వాలి, ఏ విధంగా ఖాళీ చేయాలని చెప్పి అంశాలు కూడా పొందుపరిచినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడు మాత్రం మూసీని ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలను తరలించే ప్రసక్తి లేదని చెప్పి ఇటు రెచ్చగొట్టుంటే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రజలందరూ ఆలోచించాలి. హైదరాబాద్ మహానగరం మొత్తం కూడా ఇటు చెరువులు, కుంటలు, నాలాలు మొత్తం కబ్జా అయిపోతే మరొక వైపు మూసీ కూడా మూసుకపోతే ఈ యొక్క వరద నీరు మొత్తం ఎక్కడి నుండి వస్తుంది, ఎడ్డుపోవాలి, హైదరాబాద్ మొత్తం మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అసలు వీటిని అన్నింటిని ప్రక్షాళన చేయాలన్నా వద్దా, అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి అని చెప్పినా కానీ ఇంతవరకు అయితే స్పష్టమైనటువంటి దానిపైన ఎక్కడ కూడా స్పందన అయితే లేదు. దీంతో ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఇటు అఖిలపక్షం ఏర్పాటు చేస్తామన్న వచ్చేటువంటి పరిస్థితి కూడా కనపడుతున్నట్టయితే అగపడతలేదు. మొత్తానికైతే ఇది ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేస్తున్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తున్నది. ఏది ఏమైనా ప్రజల మౌలిక అవసరాలు తీరుస్తూనే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా హైదరాబాద్ డెవలప్మెంట్ వరకు ఈ యొక్క మూసి ప్రక్షాళన చేసి తీరుతామని చెప్తా ఉన్నారు లక్ష్మీనాథ్. అయితే రాంబాబు, ఇప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం మాట వినకపోయినా ప్రజల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళే అవకాశం లేదంటారా? ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల టైంలో పెద్ద పెద్ద సభలు పెడతారు. ఏ రాజకీయ నాయకుడైనా వెళ్ళి ప్రజల దగ్గరికి, ప్రజల చెంతకు వెళ్ళి వాటిని వివరించే ప్రయత్నం చేస్తారు. మరి రాజకీయ ఓట్ల టైంలోనే బయటికి వెళ్ళడం కాకుండా ఇలాంటి కావాల్సిన టైంలో ఎక్కడైతే ఆ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజకీయ నాయకులు సభలు నిర్వహించి ప్రజలతో డైరెక్ట్గా మమేకం అయ్యే అవకాశం కనిపిస్తుందా ఏమన్నా? అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్జిఓలను, మేధావులను, వివిధ కమిటీలను వీళ్ళందరినీ సెర్ఫ్ నుంచి కానీ వివిధ కమిటీలను వీళ్ళందరినీ కూడా ఒక కమిటీలు వేసి ఆ యొక్క ప్రాంత ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో జరగబోయేటువంటి అంటే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యలను గురించి చెప్తా ఉన్నారు. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని వెంటనే ఖాళీ చేసేటువంటి వాళ్ళను వెంటనే డబుల్ బెడ్రూమ్ లోకి పంపించే ప్రక్రియ చేపడతా ఉన్నారు. దాంతో పాటుగా వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ తో పాటుగా ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అంటే ముందుగా రివర్ బెడ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఖాళీ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదే కాకుండా ఇటు ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో అంటే బఫర్ జోన్ లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయించేందుకైతే కమిటీలను వేసి వాళ్ళందరినీ ఒప్పించి దానికి సంబంధించి 2013 రిహాబిలిటేషన్ చట్టం ప్రకారం అయితే వాళ్ళందరికీ ఒక పరిహారం చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వివిధ కమిటీలను వేసి వాళ్ళని ఒప్పించేటువంటి ఒక ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది లక్ష్మీనాథ్. రాంబాబు.